ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రెడ్డి ఎం. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలండి. ఈ హోలీ పండుగ అనగానే రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ పండుగ అయితే మనం అందరం జరుపుకుంటాం ఫ్రెండ్స్. ఇటువంటి ఈ పండుగ ఏ సందర్భంలో జరుపుకుంటామో, ఎందుకు జరుపుకుంటామో, దీన్ని వెనక గల ఒక కారణం ఏమిటో అని మీకందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ తెలియకపోతే నాకు తెలిసిన ఒక చిన్న కథనైతే ఈ వీడియోలో మీతో నేను చెప్తాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాధారణంగా మనం ఏ పండుగ జరుపుకున్నా, ఏ ఒక ఉత్సవం జరుపుకున్నా దాని వెనకల అయితే తప్పకుండా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చెడు పై మంచి విజయం సాధించినప్పుడు మనం అందరం అయితే ఏదో ఒక కారణం చేత మనం పండుగలైతే జరుపుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ఈ హోలీ పండుగ జరుపుకోవడానికి కూడా ఒక కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ కారణం ఏమిటో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. వైష్ణవాయనంలో హిరణ్యకశికుడు అనేటువంటి ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతను ఒకానొక రోజు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరాన్ని అయితే పొందుతాడు. ఆ వరం ఏమిటంటే, ఆకాశం మీద కానీ లేదా భూమి మీద కానీ, ఇంటి లోపల కానీ, అదేవిధంగా ఇంటి బయట కానీ, జంతువుల చేత కానీ లేదా మనుషుల చేత కానీ, అస్త్రముల చేత కానీ శస్త్రముల చేత కానీ తనకు చావు అనేది ఉండకూడదు అనే ఒక వరాన్ని అయితే బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఈ హిరణ్యకశిపుడు అనేవాడు పొందుతాడు. ఈ విధంగా ఇలాంటి వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు అహంకారంతో ప్రజలందరినీ ఆదేశిస్తాడు. ఏమనంటే, ఎవ్వరూ కూడా దేవుళ్లను పూజించకూడదు, దేవుళ్ళ పేర్లు కూడా పలకకూడదు, తన పేరునే పలకాలి, తననే పూజించాలి అనే ఒక ఆజ్ఞనైతే ప్రజలందరికీ పైన ఆదేశిస్తాడు. అలాంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కుమారుడు ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు. తన తండ్రి ఆదేశాలనైతే ఈ ప్రహ్లాదుడు పాటించకుండా నిత్యము ఆ శ్రీ మహావిష్ణువునే పూజిస్తూ ఉంటాడు. అలాంటి ప్రహ్లాదుని ఈ హిరణ్యకశిపుడు చాలా రకాలుగా ఇబ్బందులు పెడతాడండి. ఎందుకంటే ఆ విష్ణువుని పూజించకుండా తన తండ్రినే పూజించాలి, తన తండ్రి నామాన్నే పలకాలి అనే ఉద్దేశంతో తన కొడుకునే చాలా ఇబ్బందులకైతే గురి చేస్తాడు హిరణ్యకశిపుడు అనేవాడు. ఈ ప్రహ్లాదుని చేత విషాన్ని తాగిస్తారు. అయినప్పటికీ తనకు ఏమీ కాకుండా సురక్షితంగా ఉంటాడు. పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కించి చంపాలని చూస్తారు. అయినప్పటికీ ఆ శ్రీ మహావిష్ణువు కృపతో ప్రహ్లాదుడికి ఏమీ అవ్వకుండా సురక్షితంగా బయటపడతాడు. అదేవిధంగా ఆకలితో ఉన్నటువంటి విష సర్పాలు ఉన్న గదిలో ఈ ప్రహ్లాదుని వేసి బంధించి ఉంచుతారు. అయినప్పటికీ ప్రహ్లాదుడు ఆ గది నుంచి సురక్షితంగా బయటికి తిరిగి వస్తాడు. ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదునికి ఏమీ అవదు. అదేవిధంగా ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం మాత్రం వదలడండి. ఇలా ఆలోచిస్తూ హిరణ్యకశిపుడు ఒకరోజు తన చెల్లి అయినటువంటి హోలికాదేవిని పిలిపిస్తాడు. అదేవిధంగా ప్రహ్లాదుని కూడా పిలిచి ప్రహ్లాదుని ఈ విధంగా ఆదేశిస్తాడట. ప్రహ్లాద, నువ్వు ఈ హోలిక ఒడిలో కూర్చుని ఆ చితి మీద కూర్చోవాలి అని ఆదేశిస్తాడు. దానికి ఈ ప్రహ్లాదుడు ఒప్పుకుంటాడు. ఆ చితిమంటలో కూర్చున్నా కూడా హోలికకు ఏమీ అవ్వకుండా ఉండడానికి ఒక మాయా శాలువనైతే ఆమె కప్పుకొని ఉంటుంది. అందువలన ఆమెకైతే ఆ అగ్ని నుంచి ఎటువంటి ప్రమాదము ఉండదు. ఈ ప్రహ్లాదుడితే మంటలలో కాలిపోతాడు అనే ఉద్దేశంతో ఈ విధంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు మనసులో శ్రీ మహావిష్ణువును పూజించుకొని, తండ్రి నీవే దిక్కు అని తనను తలుచుకొని తండ్రి ఆజ్ఞను శిరస వహిస్తాడు. ఆ విధంగా హోలిక ఒడిలో
ప్రహ్లాదుడు కూర్చొని ఆ చితిలో కూర్చోబోయే ముందు ఒక పెద్ద గాలి వచ్చి ఆ మాయా శాలువ అనేది హోలిక మీద నుంచి ఎగిరిపోయి ప్రహ్లాదుని మీదకైతే పడుతుంది. అప్పుడు ఆ మంటలలో హోలిక అనేది కాలిపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటికి వస్తాడు. ఈ సందర్భంలో ఆ హోలిక ఆ మంటల్లో కాలిపోయిన ఆ సందర్భాన్ని మనం హోలీగా జరుపుకుంటామండి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా హోలికా దహన్ అని పెద్ద పెద్ద భోగి మంటల్లాగా మంటలు కూడా వేసి ఈ హోలీ అనేది మనమైతే జరుపుకుంటాము. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహావతారంలో ఏకంగా ఆ హిరణ్యకశిపుని ఇంటికే వస్తాడు. ఇంటికే వచ్చి సగం మనిషి అలాగే సగం జంతువు, అంటే మనిషి కాకుండా జంతువు కాకుండా అదేవిధంగా ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కాకుండా హిరణ్యకశిపుని ఇంటి గడప మీద, అదేవిధంగా ఆకాశంలో కాకుండా నేల మీద కాకుండా ఒడిలో పెట్టుకొని అస్త్రముల చేత కాకుండా శస్త్రాల చేత కూడా కాకుండా తన పంజ గోళ్లతోటి ఆ హిరణ్యకశిపుని చంపి సంహరిస్తాడు. ఈ సందర్భంలో మనమైతే ఈ హోలీ పండుగను ఈ విధంగా జరుపుకుంటాం. ఇక్కడ మరొకసారి చెడుపై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా, అదేవిధంగా హోలీక దహించిపోయినందువలన ఈరోజు మనమైతే హోలీ పండుగ అయితే జరుపుకుంటాం ఫ్రెండ్స్. ఈ పండుగను శ్రీకృష్ణుని జన్మస్థలమైనటువంటి మధుర అదేవిధంగా బృందావనంలో 16 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోనైతే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.